తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా హెచ్బిఏవన్సి ఇది షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని చెప్పే ఒక టెస్ట్. సో ఈ టెస్ట్ని బట్టే మన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చా, అంటే మందులు వాడడం కూడానా? మనకు తెలియని విషయాలు ఏంటి, హెచ్బిఏవన్సి ఎంత ఉంటే మనము డేంజర్ జోన్లో లేనట్లు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ నవోదయ ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా హెచ్బిఏవన్సి 3 నెలలకు ఒకసారి చేయించుకోండి ఈ టెస్ట్ అని చెప్తారు కదా, ఎందుకు ఇది 3 నెలలకు ఒకసారి చేయించుకోవాలి? ఎంత లెవెల్స్ ఉంటే అది నార్మల్ అన్నట్లు? ఈ 3 నెలలకు ఒకసారి ఎందుకు చేసుకోవాలంటే హెచ్బిఏవన్సి బేసిక్గా దేని మీద డిపెండ్ అయ్యింది అని చెప్పేసి తెలుసుకోవాలి. సో హెచ్బిఏవన్సి హీమోగ్లోబిన్ బేస్డ్. సో హీమోగ్లోబిన్ అంటే ఆర్బీసీ లైఫ్ వాటి లైఫ్ పీరియడ్ వచ్చేసి 120 days. సో అందుకు 3 months అని చెప్తారు. సో ఈ ఇంపార్టెన్స్ ఏంది, హెచ్బిఏవన్సి వల్ల ఇంపార్టెన్స్ మనకి హెచ్బిఏవన్సి రాకముందు, షుగర్ తినకముందు, తిన్న తర్వాత అని చెప్పేసి టెస్ట్లు ఉన్నాయి. దాని బేసిస్ కూడా షుగర్ డయాగ్నోస్ చేసేవాళ్ళు. బట్ హెచ్బిఏవన్సి యొక్క ఇంపార్టెన్స్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్తో పోల్చుకుంటే, పోస్ట్ పాండియల్ షుగర్తో పోల్చుకుంటే అంటే మనము ఈ ఫాస్టింగ్ పోస్ట్ పాండియల్ ఎప్పుడు చేస్తాము, బ్రేక్ఫాస్ట్ ముందు, బ్రేక్ఫాస్ట్ తర్వాత. బట్ అవి 2 షుగర్స్ మాత్రమేనా మన షుగర్ లెవెల్ని డిక్టేట్ చేసేది అంటే కాదు. ఎందుకంటే లంచ్ ముందట, లంచ్ తర్వాత, డిన్నర్ ముందర, డిన్నర్ తర్వాత, మిడ్ నైట్, ఇన్ని డిఫరెంట్ వాల్యూస్ మనం వదిలిపెట్టేస్తున్నాం ఫాస్టింగ్ పోస్ట్ పాండియల్ అని చెప్పేసి. సో ఈ అన్ని వాల్యూస్ని యావరేజ్గా ఇచ్చేది హెచ్బిఏవన్సి. సో హెచ్బిఏవన్సి మీరు మెయింటైన్ చేశారనుకోండి, అంటే ఆల్ త్రూ ద డే మీ షుగర్స్ నార్మల్గా మెయింటైన్ అవుతున్నారు అని. కొందరు వస్తారు డిఫరెంట్ సినారియోలో, తినకముందు తిన్న తర్వాత షుగర్స్ బాగా ఉంటాయి, హెచ్బిఏవన్సి హై ఉంటుంది. అదేంటి సార్, నాకు తినకముందు తిన్న తర్వాత షుగర్ బాగా ఉంది బట్ హెచ్బిఏవన్సి హై ఉంది అని చెప్పేసి. తినకముందు తిన్న తర్వాత షుగర్స్ ఎట్లా మ్యానిపులేట్ చేసుకోవచ్చు అంటే, మీరు ఎక్కువసేపు ఫాస్టింగ్ చేశారనుకోండి, ఫాస్టింగ్ షుగర్స్ తగ్గిపోతాయి. బ్రేక్ఫాస్ట్ తక్కువ చేశారనుకోండి, పోస్ట్ పాండియల్ తగ్గుతాయి. బట్ హెచ్బిఏవన్సి అనేది లాస్ట్ 3 months షుగర్స్ని మీరు మ్యానిపులేట్ చేయలేరు. సో ఇవి నార్మల్ ఉన్నప్పటికీ హెచ్బిఏవన్సి కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు కూడా డయాబెటీస్ డయాగ్నోస్ చేస్తాం. ఇప్పుడు హెచ్బిఏవన్సి నార్మల్గా ఉండడం అంటే ఎంత? లెస్ దెన్ 5.7 నార్మల్, 5.7 to 6.5 ప్రీ డయాబెటిక్, మోర్ దెన్ 6.5 డయాబెటిక్. ఇప్పుడు 6 దాటింది, 7 లోపు ఉంది మీరు అన్నట్లు ఉన్నప్పుడు దాన్ని ఎట్లా, మందులతోనేనా లేకపోతే నార్మల్గా? ఏ ట్రీట్మెంట్ అయినా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వాటిని రివర్స్ ఆర్ కంట్రోల్ చేసుకోగలుగుతామంటే బేస్ ఎప్పుడైనా మెడికల్ ఫెటర్నిటీలో బేస్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్. అది బీపీ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి. సో షుగర్లో కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ఫస్ట్. ఏ పేషెంట్కైనా ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్వైస్ చేస్తాం. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో మనం అడ్వైస్ చేసింది బేసిక్గా డైట్, ఎక్సర్సైజ్, హైడ్రేషన్, స్లీప్. ఎందుకంటే ఇంత ముందు అంటే పూర్వకాలం ఒక 30-40 years ముందు వర్క్ స్టైల్ డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు వర్క్ స్టైల్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు లాట్ ఆఫ్ స్ట్రెస్ డిఫరెంట్ డైరెక్షన్స్లో. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా మనం షుగర్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతామంటే తప్పు. అవి చేసిన తర్వాత కూడా షుగర్స్ కంట్రోల్ లేవు అన్నప్పుడు టాబ్లెట్స్ ఇనిషియేట్ చేయాలి. ఓకే, 7 లోపు ఉంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తారు డాక్టర్ గారు? ఎస్, ప్రీ డయాబెటిక్స్కి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. ఎందుకంటే ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ అశ్రద్ధ చేశారనుకోండి, షుగర్స్ కంట్రోలింగ్ చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, ఎక్కువసేపు కూర్చోవడము, లేదంటే సరిగ్గా నిద్రపోకపోవడము, డిఫరెంట్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న ప్రీ డయాబెటీస్ వాళ్ళు కూడా డయాబెటీస్కి వెళ్తారు. సడన్గా ఒక పేషెంట్కి 6.5 or 6.6 డిటెక్ట్ అయింది, వెంటనే టాబ్లెట్ స్టార్ట్ చేయం. వాళ్ళకి సరిపడా లైఫ్ స్టైల్ మెజర్స్ చెప్తాం, ఇలా పాటించాలి, మీరు తినే పదార్థాల్లో షుగర్స్ ఎక్కువ ఉన్నాయి అనేది కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. కొందరికి డైట్ బాగుంటుంది, ఎక్సర్సైజ్ బాగుండదు. కొందరికి డైట్ బాగుండదు, ఎక్సర్సైజ్ బాగుండదు. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అంటే డైట్ని కంట్రోల్ చేసుకోవాలి, అడిషనల్ అంటే షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్ని తీసేసేయాలి, మైదా లాంటి పదార్థాలు అవాయిడ్ చేయాలి, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలి. ఇవి చేసిన తర్వాత కూడా ఫాలోఅప్లో ఒకవేళ షుగర్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, హెచ్బిఏవన్సి ఇంకా పెరుగుతుంది అనుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు, అప్పుడైనా మనం టాబ్లెట్ స్టార్ట్ చేయాలి. ఓకే, టాబ్లెట్ స్టార్ట్ చేయాలి అంటే అందరూ భయపడతారు, ఎందుకంటే ఒకసారి టాబ్లెట్ స్టార్ట్ చేసాము అంటే అది లైఫ్ లాంగ్ వాడాల్సిందేనని. లేదు, టాబ్లెట్స్ అంటే షుగర్కి మెడికేషన్ స్టార్ట్ చేసాము అంటే లైఫ్ లాంగ్ తీసుకోవాలి అనే అర్థం కాదు.
అప్పుడున్న షుగర్ వాల్యూస్ని కంట్రోల్ చేయకపోతే, కట్టడి చేయకపోతే తర్వాత ఇబ్బందులు పడతాయి. అంటే బేసిక్గా షుగర్ తీసుకొచ్చే ఇబ్బందులు ఏంటి? చిన్న చిన్న రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, వాటిని డ్యామేజ్ చేయడం. సో ఈ డ్యామేజ్ అనేది మీకు డిటెక్ట్ అయ్యే టైం కంటే ముందే డ్యామేజ్ ఉంటుంది షుగర్స్. సో ఇంకా ముందర షుగర్స్ వల్ల డ్యామేజ్ కాకుండా ఉండడానికి జాగ్రత్త పడడానికి ఇస్తాం. ఒకసారి టాబ్లెట్స్ వల్ల కంట్రోల్కి వచ్చింది అనుకోండి, ఎందుకంటే షుగర్స్ ఎప్పుడు రివర్సల్ కాదు. కంట్రోల్కి వచ్చిన తర్వాత మీరు మీ లైఫ్ స్టైల్ పద్ధతిలో మెయింటైన్ చేసుకోగలుగుతారంటే ఇంకా హ్యాపీ. ఎందుకంటే టాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ మనం బెనిఫిట్స్ రిస్క్ చూసుకొని బెనిఫిట్స్ని ముందట పెట్టేసుకొని మనం టాబ్లెట్స్ తీసుకుంటాం. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి, సో ఫాస్టింగ్, పోస్ట్ ప్యాండ్రల్ ఇట్లాగా, అంటే ఇవి ఎంత ఉంటే మనం టాబ్లెట్స్ ఇస్తాము? ఈ తినక ముందు అంటే ఫాస్టింగ్ షుగర్స్ లెస్ దెన్ 100 నార్మల్, 100 to 126 ప్రీ డయాబెటిక్స్, మోర్ దెన్ 126 డయాబెటీస్. సో 126 ప్లేస్లో మనకి 136 ఆర్ 140 డిటెక్ట్ అయింది అంటే పేషెంట్కి రికార్డ్ అయింది. అదే పేషెంట్కి తిన్న తర్వాత లెస్ దెన్ 140 నార్మల్, 140 to 200 ప్రీ డయాబెటిక్, మోర్ దెన్ 200 డయాబెటిక్. సో ఈ పేషెంట్కి 210 తిన్న తర్వాత వెంటనే మనం టాబ్లెట్ స్టార్ట్ చేయం. ఇది ఫస్ట్ సినారియో. కొందరు పేషెంట్స్ వస్తారు, సడన్గా వెయిట్ లాస్ అవుతున్నారు సార్ నేను అని చెప్పేసి అనుకుంటే, సరే ఒకసారి షుగర్ చెక్ చేసుకోండి అని చెప్తాం. వాళ్ళకి ఫాస్టింగ్ షుగర్ సపోజ్ అనుకోకుండా అదే పేషెంట్కి 250 తినక ముందు, తిన్న తర్వాత 350. ఇలాంటి పేషెంట్స్కి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల తొందరగా తగ్గే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం చేస్తాం, టాబ్లెట్స్ ఫస్ట్ ఇన్స్టెంట్లోనే ఇనిషియేట్ చేస్తాం. సో రీడింగ్స్ బట్టి మనం లైఫ్ స్టైల్ చేంజెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేదు లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు టాబ్లెట్స్ కూడా ఇనిషియేట్ చేసి తనకి బెనిఫిట్ ఇవ్వాలనే చూస్తాం. ఫస్ట్ సెకండ్ సినారియోలో నేను చెప్పినట్టు టాబ్లెట్స్ పెట్టేసి 1-2 months మానిటర్ అయిన తర్వాత చాలా కంట్రోల్ పద్ధతి అంటే కంట్రోల్ చేసిన తర్వాత షుగర్స్ కంట్రోల్ అయితే మేబీ టాబ్లెట్ డోసెస్ తగ్గించవచ్చు. చాలా తక్కువ డోస్లోనే ఉన్నారంటే టాబ్లెట్ ఆపేసి చూడొచ్చు. అలా ఆపచ్చు అయితే. ఎస్, ఎందుకు అంటే ఈ టాబ్లెట్స్ అనేది లైఫ్ లాంగ్ కాదు. ఎందుకు, బేస్ ఏమవుతుంది, ఎప్పుడైనా లైఫ్ స్టైల్ చేంజెసే అవుతుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ మీద డిపెండ్ అయిన ట్రీట్మెంట్ కాబట్టి లైఫ్ స్టైల్ వల్లనే రివర్సల్ అవుతుండే, అంటే ట్రీట్మెంట్ వరకు పోవాల్సిన అవసరం లేదు. ఓహో, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే షుగర్ అనేది అంటే మొత్తం టాబ్లెట్స్ లేకుండా కూడా వెళ్ళేంత వరకు చేసుకోవచ్చు మనము, ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించి. ఎందుకంటే కొన్ని కేస్ రిపోర్ట్స్ అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ జనరలైజ్డ్గా చేయడం కాదు, కానీ కొన్ని రిపోర్ట్స్ చూస్తాం. ఒక మనిషి అంటే అమెరికాలో ఒక మనిషి పెద్ద ఆవిడ షుగర్స్ కంట్రోల్ చేసుకోవడానికి తన నీమ్ యాపాకులు స్ట్రిక్ట్ డైట్ పాటించింది, హై షుగర్స్ ని కూడా కంట్రోల్కి తెచ్చుకుంది. అది అమెరికాలోనే కాదు, మన ఇండియాలో కూడా చాలా మంది చేస్తున్నారు. కానీ దాని మీద మంచి అవగాహన ఉండాలి, లైఫ్ స్టైల్ మీద పట్టింపు ఉండాలి. చాలా మంది చెప్పిన తర్వాత సరేలే ఈ వీకెండ్ కొద్దిగా రిలాక్స్ అవుతాం, అలా మెల్లమెల్లగా లిబరల్ అయిపోయినప్పుడు అది వీకెండ్ నుంచి వీక్ మొత్తం అవుతుంది, వీక్ మొత్తం నుంచి నెల మొత్తం అవుతుంది. సో డైట్ మీద స్ట్రిక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి పాటించగలిగితే షుగర్స్ మీ గుప్పిట్లో ఉంటాయి. డైటే అంటారు, అంటే డైట్ అంటే ఏంటి? రైస్ తినకూడదు, మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తినకూడదు, అట్లా ఉంటుందా? డైట్ అంటే చాలా మంది నేను స్పెషల్ డైట్కి వెళ్ళేసి వచ్చాను సార్, నేను ఈ డైట్ పాటిస్తున్నాను సార్. లేదు, మనం తీసుకునే పదార్థాలు లైఫ్ లాంగ్ మీరు పాటించగలిగితే అది మీరు కంట్రోల్డ్ డైట్. నేను ఒక వన్ మంత్ ఒక స్పెషల్ డైట్కి వెళ్ళాను సార్, షుగర్ బాగా కంట్రోల్కి తెచ్చుకున్నాను అనేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్ డైట్కి వెళ్తే ఇప్పటి వరకు మీకు వచ్చిన షుగర్స్ ఆ రెగ్యులర్ డైట్ వల్లే. సో రెగ్యులర్ డైట్లో మీ షుగర్స్ ఎక్కువగా ఎక్కడ వెళ్తున్నాయి అంటే ఎక్కడ తీసుకుంటున్నారు, స్వీట్స్ రూపంలోనా, మైదా రూపంలోనా, చాక్లెట్ రూపంలోనా, లేకపోతే వెరీ లేట్ ఇన్ ద నైట్ డిన్నర్స్ రూపంలోనా, ఇది క్యాలరీస్ మన ఇంటేక్ అంటే బాడీకి వెళ్ళేది. బట్ క్యాలరీ స్పెండ్ గురించి ఎక్స్పెండిచర్ కూడా ఇంపార్టెంటే. అంటే మనం తీసుకునే క్యాలరీస్ ఎంతైతే తీసుకుంటున్నామో వాటిని స్పెండ్ చేయకపోతే కూడా ఎంత తక్కువ క్యాలరీస్ తీసుకున్నా అది ఇబ్బంది. చాలా మంది అంటారు, డాక్టర్ గారు నేనేం తినట్లేదు, నేను తినేది చాలా తక్కువ అంటే వాళ్ళు ఎక్స్పెండ్ చేయట్లేదు. ఇప్పుడు 800 క్యాలరీస్ ఒక మనిషి తీసుకుంటున్నాడు, బట్ తను 600 క్యాలరీస్ స్పెండ్ చేస్తున్నాడు, ఆ 200 క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి. సో క్యాలరీస్ని బర్న్ చేయడం కూడా ఇంపార్టెంటే. సో డైట్ మీద ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో దాన్ని స్పెండ్ చేయడం పద్ధతి, ఎక్సర్సైజ్లు కూడా ఇంపార్టెంటే. ఎప్పుడైనా బాగా స్ట్రెస్ ఫీల్ అయినా, టెన్షన్ వచ్చినా కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువ కనిపిస్తాయి డాక్టర్? ఒక్కసారి 2 సారి వచ్చే స్ట్రెస్ ఎప్పుడూ ఇబ్బంది తీసుకురాదు. స్ట్రెస్ అనేది ఇప్పుడు ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా చాలా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి వెళ్ళి ఉంటుంది. అది ఇంటర్నల్గా ఉంటుంది, దానికి మెజర్ చేయడానికి మనకి టెస్టింగ్ మెథడ్ ఏం లేదు. సో ఆ స్ట్రెస్ని మనము ఐడెంటిఫై చేసుకొని
దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోగలిగితే అప్పుడు పర్వాలేదు. ఎందుకంటే స్ట్రెస్ ఉన్నప్పుడు షుగర్స్ని పెంచే హార్మోన్స్ బాడీలో పెరుగుతాయి. అది మనకు తెలియకుండా షుగర్స్ని పెంచేస్తుంది. సో స్ట్రెస్ ఒకసారి ఆర్ 1 డే 2 డేస్ అనేది కాదు, కంటిన్యూస్గా ఉంటేనే దాని ప్రభావం మన బాడీ మీద ఉంటుంది. ఇప్పుడు హెచ్బిఏవన్సి ఎంత పెరిగితే అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ రీడింగ్ బట్టి అంటే ఈ రీడింగ్ ఆఫ్ హెచ్బిఏవన్సీలో మీ అవయవాలు అంటే మా కాంప్లికేషన్స్ వస్తాయనేది కాదు. డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ పర్సన్స్కి కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే. ఎప్పుడైనా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన పద్ధతి <7. కొందరికి ఫస్ట్ ఇన్స్టెంట్లో 9 చూస్తాం, కొందరు ఫస్ట్ ఇన్స్టెంట్లో 13 కూడా చూస్తాం. బట్ 9 ఉన్న పేషెంట్కి కాంప్లికేషన్స్ ఉండొచ్చు, 13 ఉన్న పేషెంట్స్ కాంప్లికేషన్స్ అప్పుడే రాకపోయి ఉండొచ్చు. సో ఈ లెవెల్ ఆఫ్ రీడింగ్కే ఈ కాంప్లికేషన్స్ వస్తాయి, ఈ లెవెల్ ఆఫ్ రీడింగ్కి కాంప్లికేషన్ రావనేది కాదు. ఏ లెవెల్ ఆఫ్ హెచ్బిఏవన్సీ అయినా మనం కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అనేది డిటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇంత స్పూన్ ఆఫ్ షుగర్ కూడా తీసుకోకూడదా? షుగర్స్ అనేది ఇప్పుడు టేబుల్ షుగర్ ఆర్ మనం ఆర్టిఫిషియల్ షుగర్ స్వీట్స్ రూపంలో ఏదైతే తీసుకుంటామో అది అసలే తీసుకోవద్దు. రైస్, బ్రౌన్ రైస్, చపాతీ, జోవార్, జొన్నలు, సొజ్జలు ఏదైనా తీసుకోవచ్చు. వాటిల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అన్నిట్లలో ఉంటాయి, ప్రపోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తగ్గుతూ ఉంటాయి. సో షుగర్స్ రిఫైన్డ్ ఏదైతే మనం టేబుల్ షుగర్స్ తీసుకుంటామో ఆర్ స్వీట్స్లో తీసుకుంటామో అది మాత్రం మంచిది కాదు. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇట్ ఈస్ లిటరలీ టు సే ఒక పాయిజన్ లాంటిది బాడీకి. ఎనీ తర్వాత డేట్స్ సిరప్ అలాంటివి అన్నిట్లలో షుగర్ కాంపోనెంట్ ఉంటుంది. అది కూడా తక్కువ చేసుకోవాలి. అంటే కొందరు ఆల్టర్నేట్ చేస్తారు, సార్ నేను ఈ షుగర్ మానేసి మొత్తం డేట్స్ తీసుకుంటున్నాను లేకపోతే జాగిరీ తీసుకుంటున్నాను, వాటిలో ఉండేది కూడా షుగరే. సో ఏదైనా మీకు నాలుకకి తీయగా అందుతుంది అంటే షుగర్ సంబంధించిందే కదా. సో ఎంతో కొంత కాంపోనెంట్ ఉండడం మూలనే మీకు ఆ తీయదనం వస్తుంది. సో అది ఆల్టర్నేట్ కాదు. అంటే ఈ షుగర్కి జాగరీ ఆల్టర్నేట్ లేకపోతే డేట్ సిరప్ ఆల్టర్నేట్ ఏం కాదు. సో యూ హ్యావ్ టు అవాయిడ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ షుగర్స్. డాక్టర్ గారు, ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా, ఇప్పుడు హార్ట్ అటాకే వచ్చింది, వాళ్ళకి నొప్పి తెలియదంట, షోల్డర్ ఇదే వస్తుంది కదా, వాళ్ళకి నొప్పి తెలియదంట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్, కళ్ళు ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి, మనకు రెటినోపతి అంటాం. సో ఆ రెటినోపతి అయినప్పుడు సడన్గా రత్నాలు చిట్లిపోయి కనపడం పోతూ ఉంటుంది. అలాగే న్యూరోపతి అంటే నరాలు దెబ్బతినడం, అప్పుడు స్పర్శ తగ్గిపోతుంటుంది. సో ఈ నరాలు హార్ట్కి కూడా సప్లై చేస్తాయి. సో అన్కంట్రోల్డ్ షుగర్స్ ఎక్కువ రోజుల నుంచి వెళ్ళి బాడీలో ఉన్నప్పుడు బాడీలో ఏ నరాలైనా ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఏ అవయంకి నరాలు సప్లై చేస్తాయో వాటి యొక్క పనితనం ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది. ఇప్పుడు హార్ట్లో కనుక బ్లాక్ వస్తే నొప్పి నర్వ్స్ పికప్ చేయాలి, కానీ అది పికప్ చేయదు. సో ఏమవుతుంది, అది మినిమల్ ఉన్నప్పుడు అంటే పర్సంటేజ్ ఆఫ్ బ్లాకేజ్ మరీ ఎక్కువ అయ్యేంత వరకు సిమ్టమ్స్ రావు, అది మ్యాసివ్ అటాక్ లాగా అవుతుంది. సో అందుకు నరాలు బలహీనపడడం వలన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న పెయిన్ ఫీల్ కాకపోవడం వలన అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, అది మ్యాసివ్ అటాక్ లాగా కనిపిస్తుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్స్కి అటాక్ ఎక్కువగా, అంటే అన్కంట్రోల్ ఉన్న పేషెంట్స్కి మ్యాసివ్ అటాక్స్ వస్తాయి. ఓకే, జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. జాగ్రత్త. ఫాలోఅప్ ఎలా ఉండాలి వీళ్ళు? ఇనిషియల్గా అంటే స్టార్టింగ్లో ఒక పేషెంట్కి డిటెక్ట్ అయింది అనుకున్నప్పుడు మేబీ ఫ్రీక్వెంట్ కన్సల్టేషన్స్ వన్స్ ఇన్ 1 month ఆర్ వన్స్ ఇన్ 15 days డిపెండింగ్ అపాన్ ద కాంప్లికేషన్స్ ఉంటుంది. ఒకసారి కంట్రోల్కి వచ్చాక 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కెపబిలిటీ చాలా మందికి ఇంట్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఎంత కంట్రోల్లో పెట్టుకోవాలి, కంట్రోల్ ఉంటుందా లేదా అనేది అవగాహన వచ్చింది. సో అలా అవగాహన లేనప్పుడు ఫ్రీక్వెంట్గా పిలిచే వాళ్ళం, కానీ ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ రీడింగ్స్ చూసుకొని ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే ఖచ్చితంగా ఎక్కువ రోజులు కూడా వితౌట్ ఫాలోఅప్ అంటే 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి చూసుకోవచ్చు. కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు అంటే నెఫ్రోపతి ఉన్నా, న్యూరోపతి ఉన్నా, రెటినోపతి ఉన్నా, లేదంటే హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఫాలోఅప్ ఓన్లీ ఫిజిషియన్తో పాటు కాకుండా అదర్ స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి మేబీ ఫాలోఅప్ పీరియడ్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా షుగర్ రాలేదు, వీళ్ళు షుగర్ వస్తుంది, అందరికీ భయమే ఉంది. 25 years ఆఫ్ ఏజ్ నుంచి కూడా షుగర్ వస్తుంది, 20 yearsలో కూడా వస్తుంది. టెస్ట్లు అంటే ఎన్నాళ్ళకు ఒకసారి చేయించుకోవాలి? షుగర్ డిటెక్ట్ అయింది అనుకోండి, ఎంత ఏజ్ అని, ఇప్పుడు మీరు అన్నట్టు షుగర్ 25 yearsకే కాదు, షుగర్ పుట్టుకతోని కూడా వస్తుంది, దాన్ని టైప్ 1 అంటాం. ఏజ్ పెరిగిన కొద్దీ వచ్చేది టైప్ 2 అంటాం. మధ్యలో మోడీ టైప్ అని, లాడా టైప్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్లు ఉన్నాయి. కానీ ఏ ఏజ్తో సంబంధం లేకుండా మీకు ఫస్ట్ ఇన్స్టింక్ట్లో డయాబెటీస్ డిటెక్ట్ అయిపోతే షుగర్స్, టాబ్లెట్ స్టార్ట్ చేస్తున్నారా లేదంటే లైఫ్ స్టైల్ మీదనే పెడుతున్నారా అనేది చూసుకోవాలి. దాని తర్వాత వీలైతే ఎవ్రీ వారంకి ఒకసారి
ఇంట్లోనే ఫింగర్ ప్రిక్ అంటే మనకు అక్కు చెక్ లాంటిది మీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. అలా 4 వీక్స్కి 4 రీడింగ్స్ వస్తాయి కదా, 4 వీక్స్ తర్వాత ఒకసారి ఫాలోఅప్ కావాలి. ఈ 4 వీక్స్లో రీడింగ్స్ ఎప్పుడు రీడింగ్స్ అవుట్ ఆఫ్ బ్రాకెట్ పోలేదు అంటే ఎక్కువ రాలేదు అనుకున్నప్పుడు మళ్ళీ 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి చెకింగ్ చేసుకోవడం, 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఫాలోఅప్ ఉండడం. కంట్రోల్ బట్టి ఫాలోఅప్ పీరియడ్ పెరుగుతుంది. కంట్రోల్ లేదనుకోండి, అంటే అసలే కంట్రోల్ లేదు, సో ఫాలోఅప్ ఎందుకు ఫ్రీక్వెంట్గా పిలుస్తామంటే టాబ్లెట్స్ని అడ్జస్ట్ చేయాలి, మీ లైఫ్ స్టైల్లో ఏమేమి చేంజెస్ చేశారో మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ టాబ్లెట్ యొక్క డోసేజ్ పెంచాలా, ఈ టాబ్లెట్స్ పని చేయట్లేదంటే ఇంకా టాబ్లెట్స్ యాడ్ చేయాలా, అండ్ లాస్ట్ కాంప్లికేషన్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయి, ఇవన్నీ ఫాలోఅప్ చేయాలి. ఇలా వదిలేసామనుకోండి కాంప్లికేషన్ రావచ్చు, లేదంటే షుగర్స్ హై ఉన్నప్పుడు యాసిడోసిస్ లాంటి ప్రాబ్లం రావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత డీల్ చేయడం కంటే ముందు జాగ్రత్తగా ముందే ఫాలోఅప్ పెట్టుకుంటే బెటర్ అని. కొంతమంది తిన్న తర్వాత 300 400 కూడా షుగర్ చూపిస్తూ ఉంటారు. ఉంటుంది అంటే వాళ్ళు తినే పదార్థాలు బట్టి. ఇప్పుడు లిబరల్గా తీసేసుకొని మంచిగా షుగర్ సిరప్ లేకపోతే బాగా హెవీగా రైస్ తినడము, బిర్యానీలు తినడం ఇట్లాంటివి చేసినా పెరుగుతుంది. కొందరు నేను ఓన్లీ తక్కువగా తిన్నాను కానీ షుగర్స్ ఎక్కువ అవుతున్నాయంటే మేబీ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. మీరు అన్నట్టు స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇలా. బిర్యానీ అంటారు డాక్టర్ గారు, బిర్యానీ తిన్నారా అని అడుగుతారు. అది అంత డేంజరా అసలు? అంటే మనకి ఇప్పుడు ఎవరైనా ఎవరికి షుగర్ ఎక్కువ పెరిగినా కానీ, అంటే జనరల్గా నేను ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చినప్పుడు కూడా చూస్తూ ఉంటాను, బిర్యానీ తిన్నారా అని అంత ఎక్కువ చూపిస్తుందా? అంటే మనము ఉన్న సినారియో ఇండియాలో అంటే హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఫేమస్ వచ్చేసి హైదరాబాదీ బిర్యానీ. ఎవరైనా బయట నుంచి వెళ్ళి మన ఊరికి వచ్చారనుకోండి హైదరాబాద్కి, ఏం తిన్నావురా అంటే హైదరాబాద్ బిర్యానీ చేసావా అని అడుగుతారు కానీ దోశ తిన్నావా, ఇడ్లీ తిన్నావా. సో అది అంత పాపులరైజ్ అయింది కాబట్టి దాని గురించి అడుగుతారే తప్పిస్తే ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలి అనుకునే అంత ఉండదు. సో ఈ బిర్యానీ ఎందుకు అడుగుతారంటే దానిలో హై క్యాలరీస్ ఉంటాయి, ఆయిల్ ఎక్కువగా పడుతుంది, ప్లస్ నాన్ వెజ్ తింటారు కాబట్టి నాన్ వెజ్లో ఫ్యాట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హై షుగర్స్ కనుక నోటెడ్ అయితే బిర్యానీ. కాకపోతే నాకు నా ఉన్న సినారియోలో చాలామంది హెల్త్ కాన్షియస్ అయ్యారు. ఎస్పెషల్లీ ఇంత ముందులాగా తినడంలో అంత హెవీగా తినాలని ఏం లేదు, లిమిటెడ్గా తింటున్నారు, ఎక్సర్సైజ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఓకే ఇవాళ కొద్దిగా ఎక్కువైంది, నేను ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి అని. సో ముందులాగా షుగర్స్ ఎక్కువ ఉంటే బిర్యానీ తిన్నారా అనేది అడిగేది పోను అసలు మర్చిపోతామేమో. ఆ బిర్యానీని కూడా హెల్తీగా చేస్తారేమో. చూడాలి డాక్టర్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకున్నాం. HbA1c ఎంత ఉంది అనేది ఖచ్చితంగా మీరు చెప్పిన లెవెల్స్ అనేవి వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే. అంతేకాదు ఫాస్టింగ్, పోస్ట్ ప్యాంట్రల్ ఇవి కూడా అందరూ ఫాలో అవ్వాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం తినకుండా వెళ్ళి డాక్టర్ని ఏదో మాయ చేస్తాం అనుకుంటాము, కానీ HbA1cని వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని కూడా మందులు రాస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. డాక్టర్ ఫాలోఅప్లో ఉండాలి. ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే తగ్గిపోయేదే కాబట్టి సో ఎలా హెల్దీ లైఫ్ స్టైల్ చెప్తున్నారు అది ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ఎప్పుడైనా అందరూ ఆలోచించే విధంగా షుగర్ వస్తే వెంటనే టాబ్లెట్స్ ఉంటాయి అనేది కాదు. లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం అవసరం లేదు. మనం తినే దానిలో ఎక్కడ లిబరల్గా వదిలేస్తున్నాం. ఇప్పుడు సంక్రాంతి అనుకోండి, చాలా ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, కిచెన్లోకి వెళ్ళి వెంటనే తినేసేయడము రావడం ఇట్లాంటి. సో మనం తెలియకుండా కాన్షియస్నెస్ లేకుండా ఏదో ఒకటి పదార్థాలు తింటాం కాబట్టి వాటిని జాగ్రత్తగా పాటిస్తే మనం రెగ్యులర్గా తీసుకునే డైట్ సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ హెవీగా చేస్తారా కొద్దిగా తగ్గించుకోండి, మధ్యాహ్నం మన రైస్ ఎక్కువ తీసుకుంటున్నా వాటి ప్రపోర్షన్ని తగ్గించండి, సాయంత్రం ఎర్లీ డిన్నర్ చేయండి 7:30, 8కి. ఇలా చేస్తూ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. అంటే నెంబర్ ఆఫ్ క్యాలరీస్ మనం ఏదైతే స్పెండ్ చేస్తున్నామో అది కూడా మనం జాగ్రత్తగా చూడాలి. లేదు ఓన్లీ నేను డైట్ చేస్తాను ఎక్సర్సైజ్ చేయనంటే సరిపోదు. సో ఎక్సర్సైజ్ అనేది ఈ పర్టికులర్ ఎక్సర్సైజే బెనిఫిట్ అవుతుందా అనేది కాదు, మీకు ఏది ఇష్టం అవుతే ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ ఎక్సర్సైజ్. క్యాలరీస్ స్పెండ్ చేయాలి అండ్ గుడ్ హైడ్రేషన్, సరిపడా నీరు తీసుకోవాలి, అండ్ స్లీప్, సరిపడా నిద్ర. ఈ ఏ కాంపోనెంట్లో ఏది తక్కువైనా ఎంతో కొంత ప్రభావం బాడీ మీద పడుతుంది. సో షుగర్ రాగానే ట్యాబ్లెట్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్లో చేంజ్ మన లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, దాని తర్వాత ఇంజెక్షన్స్ ఉంటాయి అనేది కాదు. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్, మీరు మంచిగా లైఫ్ స్టైల్ ఫాలో చేసి సరిపడా చేంజెస్ తీసుకోగలిగితే యూ విల్ నాట్ రిక్వైర్ ఎనీ ట్యాబ్లెట్స్, మీకు ట్యాబ్లెట్స్ యొక్క అవసరం పడదు. అండ్ ఇంకోటి ఏంటంటే షుగర్ వస్తే అది
కంట్రోల్ చేసుకోగలుగుతారు తప్పిస్తే షుగర్ రివర్స్ కాదు. బికాస్ షుగర్ అనేది ఏజ్ రీత్యా వచ్చిన చేంజెస్. సో ఏజ్ని ఎట్లయితే రివర్స్ చేయలేరో షుగర్స్ని కూడా చేయలేరు. ఇట్ ఈస్ ఓన్లీ కంట్రోల్. మీరు దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఇంకా షుగర్ రాలేదు, మేము టెస్టులు ఇంకా షుగర్ రాలేదు అని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సరే అయితే ఇయర్లీ వన్స్ చెకప్స్ ఉంటాయి కదా, చేయించుకోవాల్సిందే. హెచ్బిఏవన్సీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే 3 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకోవాల్సిందే. సో అంటే అది ఒకవేళ బార్డర్లో ఉంది, షుగర్ బార్డర్లో ఉంది, ప్రీ షుగర్ అంటారు కదా, ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది ఉంటుంది కదా, అదైతే మనం ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.